చిత్రకారుల చైతన్య యాత్రలో భాగంగా సిరిసిల్లకు చేరుకోవడం జరిగింది. అక్కడి కళాకారులు రాష్ట్ర నాయకులకు ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్టిస్టులు అందరూ పాల్గొనడం జరిగింది. మీరు మా తరపున ముందుకు వచ్చినప్పుడు మేము కదా ముందుండాల్సిందే అని మా వంతుగా కూసుకొంచి వచ్చినాయి. మాకు వచ్చిందే కాకుండా మా వంతుగా మేము ఎప్పుడు ముందుండే వ్యక్తులమే కానీ వెనకడిగేసే వ్యక్తులం కాదు. ఎప్పుడు మా తరఫున మీకు ఎప్పుడు మీరు ఇందాక శరము సంధిస్తే వెనుక గుంజడానికి మీరు ఉండాలి అని అన్నారు కదా, ఆ గుంజే చేయి మేమవుతాం, శరాలై మీరు ముందుకు మంచి సందేశం. ఇకపోతే సిరిసిల్ల జిల్లా, రాజన్న సిరిసిల్ల జిల్లా చిత్రకళ తరఫున ముందుగా దివంగత కళాకారులు కీర్తిశేషులు శ్రీ సంబారి నర్సయ్య గారికి మరియు గురుగారు వెంగళ వెంకన్న గారికి మరియు ముండ్రాయి గోవిందాచారి గారికి సభాముఖంగా సంతాపం తెలియజేస్తూ, మా గురువుగారు ఇంకా ఇప్పుడు ముందు వరుసలో ఉండేటి రాయేశం గారికి మరియు సహచర మిత్రుడు సహచర కళాకారుడు అయినటువంటి గుండెటి శ్రీనివాస్ మరియు చౌకి శ్రీనివాస్, ఈనాటి తరానికి మాకు ముందు వరుసలో ఉండే ఐకాన్ చిత్రకారుడు గారికి మరియు ఇక్కడ లేనటువంటి గడ్డం విద్యాసాగర్ చిత్రకారుడు శిల్పి తనకు మరియు సహచర మిత్రులు రూపాటి రమేష్ గారికి మరియు కుమారాటి రమేష్ గారికి, తోటి నా శిష్యగణమైనటువంటి నజీర్ ఆర్ట్స్ గారికి, వెంగళ పవన్ గారికి, ఇక లేనటువంటి శ్రీకృష్ణ ఆర్ట్స్ రేడియం ఆర్టిస్ట్ కృష్ణ గారికి, సహచర మిత్రులందరికీ, తోటి కళాకారులందరికీ, జూనియర్లకు సీనియర్లకు పేరున నమస్సుమాంజలి. 4వ జిల్లా చిత్రకళ చైతన్య యాత్రలో పర్యటనలో భాగంగా నేడు సిరిసిల్ల కూడా రావడం జరిగింది. మేము సభాముఖంగా తెలియజేసేదంటే తొలి దశలో చిత్రకళ చైతన్య యాత్ర అనేది ప్రారంభించుకొని మొదటి దశలో 7 జిల్లాలు పర్యటించి దాని ద్వారా అందరి అభిప్రాయ సేకరణ, పలు సమస్యలు సలహాలు స్వీకరించి తర్వాత ఒక ప్రోగ్రాం పెట్టుకొని రెండవ దశలో మిగతా జిల్లాలన్నీ కంప్లీట్ చేసుకొని ముందుకు వెళ్దాం ఒక సంకల్ప దీక్షతో ముందుకు వెళ్ళాం. ఈ రకంగా సిరిసిల్ల కూడా రావడం జరిగింది. ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించి ఈ సభాస్థలాన్ని, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిరిసిల్ల జిల్లా చిత్రకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అదృష్టం, అవకాశం అది ఏ జన్మల పూర్వ జన్మ సుకృతమో కానీ అన్నగారి దగ్గర నేర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నది సముద్రం. అన్న నేను ఒక డ్రాప్ కూడా తీసుకోలేదు కూడా గొప్ప ఓడడం అని కాదు, వాస్తవం చెప్పిన నా ఎక్స్పీరియన్స్. ధన్యవాదాలు. నా పేరు గంగరాజు, పేరు మా అమ్మాయిపేట వేములవాడ మండలం. మా గురువుగారు అంటే చంద్రశేఖర్ నేను ఒక 1 month నేర్చుకున్నాను. తర్వాత నాకు అన్ని ముందు నడిపించేది సురేష్ అన్న. నాకు అన్నింటిలో తోడు అంటే సలహా ఇస్తూ నేను 10th class ఉన్నప్పుడే టీచర్లకు బొమ్మలు వేసేవాడిని. నేను ఇంటర్మీడియట్ చదివిన, టీచర్ ట్రైనింగ్ చేసిన. చిన్నప్పటి నుంచి చాలా వర్క్ చేసుకుంటా పెయింటింగ్ అనుకున్న కొత్త కార్మికులతో ముందరికి వచ్చిన. ఇక మనం సిద్దిపేట చేసింది. ఫస్ట్ సిద్దిపేట సాగర్ బాగు, ఇక్కడికి వచ్చినాక మనం సత్తాన పాటు ఇక్కడ. గురుగారి పేరు ముండ్రాయి రమేష్, విమలజ్ దగ్గర ఉంటుంది. మా గురువుగారు వెంకట గణేష్. మా గురువుగారి దగ్గర నాకు ఒక 4 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది.
డాక్టర్ కొండ రమేష్ వెనకాల పోతున్నా ఆయన సంబంధించిన వస్తుంది. మా గురుగారు అంటే కొండ రమేష్ సిరిసిల్లలో. మా గురువారు అంటే సాగరన్న, పవనన్న, చౌసి అన్న, మరి అలాగే కోరపేట మండలి. గురుగారు వచ్చేసి రూపాట్స్ రమేష్ అన్న. కొమరమే ఆసిఫాబాద్ జిల్లా. మా గురుగారు మా నాన్నగారు శంకర. పేరు యాదగిరి గిరియాడ్ మంచిర్యాల. సత్యకలాట్స్ పెద్దపల్లి డిస్టిక్ కమార్పూర్ మండలం. మా గురుగారు ఫాలోవర్స్. గురుగారు పేరు మాత రమేష్, కళా రమేష్ ఆర్ట్స్ అని చెప్పేసి చాలా గొప్ప గురుగారు. నాతో పాటే ఇంకొక 5-6 మంది కూడా ఆయనకు తన యొక్క అద్భుతమైన చిత్రీకరణను ప్రసాదించినారు. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఇక్కడ మాట్లాడే అవకాశం గొప్ప గొప్ప పరిచయం నాకు రావడానికి కారణం ఆయన నేర్పిన ఈ చిత్రకళే. దానికి ఆయనకు సభాముఖంగా నేను పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. మరియు మరి మేము పనిచేసే మా స్వస్థలం మా జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా. ఎందుకు దీనికి అసలు ఒకే చెప్తా అంటే మా జిల్లాలో మా చరిత్ర ఆనాడు మరి ప్రతి సభలో చెప్తా ఉంటాం. మనం ఇప్పుడు మనకు చైతన్యం, మనకు అభివృద్ధి జరగాలంటే మనం యాక్టివ్గా ఉండాలి, మనలో ఒక చలనంగా ఉండాలి, మనలో ఒక ప్రశ్న తలెత్తుతూ ఉండాలి. మనకి ఏం జరుగుతుంది, మన చుట్టూ పరిస్థితులు మనం గమనించుకుంటూ ఉండాలి. మనం ఇట్లానే కొనసాగుతామా, ఇంకో 5 సంవత్సరాల తర్వాత మనకు భవిష్యత్తు ఎలా ఉంది, కరెక్ట్గా ఉందా లేదా, మన జాతికి ఏమైనా అన్యాయం జరుగుతుందా అనేది కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులతో ఖచ్చితంగా మనం గమనించుకొని ఒక సంకల్పము, ఒక దీక్షగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరొకప్పుడు మన చిత్రకారులు ఎంత ఘనంగా మంచి స్థాయిలో ఉండి మన రాను మన చిత్రకారులు కొత్త తరమే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఉన్నోళ్ళకి సరిపోతలేదు, వాళ్ళే చాలామంది దిగజారిన పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకా మేమెందుకు రావాలని చెప్పేసి ప్రతి యువత మన వైపు రావట్లేదు లేదు. అలా కాకుండా మనందరం సమాజంలో ఒక ఉందా స్థాయిగా ఉండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నెలకు 2 నుంచి 3 లక్షల సాధారణ నిమ్న స్థాయి చిత్రకారులు కూడా సంపాదించే స్థాయికి మనం వెళ్ళి మనకు పక్క బిల్డింగ్, పక్క ఇల్లుండి, సమాజంలో హోదా ఉండి, మనకు కారు ఉండి, మనతో పాటు మన చిత్రకళ నేర్చుకోవడానికి 2-3 మన చుట్టూ నేర్చుకునే కొత్త ఉత్సాహంలో వస్తామంటే ఆ రోజు చిత్రకళ ఖచ్చితంగా మళ్ళీ తలెత్తుకొని జీవిస్తుంది. మరి అట్లా జరగాలంటే మరి మన నుంచి మన ప్రయత్నం జరగాలి. మనకు జరుగుతున్న లోపం, మనకు జరుగుతున్న బాధ, మనలో ఒక ప్రశ్న అనేది కలగాలి. ఖచ్చితంగా మన వాయిస్ మన దగ్గరే ఉండదు, మన దగ్గర ఒక సంకల్ప బలం, దీక్ష ఉంటుంది. దాన్ని ఖచ్చితంగా ముందుకు ఎవరైతే నడిపిస్తారో వాళ్ళకు మనకు తోడ్పాటు ఖచ్చితంగా అందిస్తే మన జాతికి కొత్త పునర్నిర్మాణం జరుగుతుంది, మన జాతికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లాగా కష్టపడితే, ఒక సైనికుల్లా మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క బలం ముందుకు వెళ్ళే సంఘానికి అందిస్తే ఇది సాధ్యం. మరి గవర్నమెంట్ నుంచి ఇందాకన్నట్టే మేము కోరుకునేది చాలా అతి సాధారణ అంశాలే మేము మా ఏరియాలో పొందుపరచుకోవడం జరిగింది. దాని గురించి కూడా నేను క్లియర్గా ప్రతి ఒక్కరికి నేను సభాముఖంగా నేను తెలియజేస్తాను. మరి అదే రకంగా కార్యక్రమంలోకి మరి తమ వంతుగా ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన సిరిసిల్ల జిల్లా పెద్దలందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు తెలుపుతూ మరి సభను ఉద్దేశించి కాస్త మీ యొక్క అభిప్రాయాలు సూచనలు తెలుపవలసిందిగా మేము కోరుతాము. షాప్ పేరు వచ్చేసి చిత్రకళ ఆర్ట్స్. నేను మా గురుగారు వచ్చేసి తడిగొప్పుల రమేష్, తర్వాత మాకు సీనియర్లు రాజమన్న, సత్యమన్న, పవన్ అన్న, ఇట్లా సీనియర్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి ఎంతో అంతా నేను ముందుకు వచ్చిన. గత 10 years 15 years దాకా అదే ఫీల్డ్లో ముందు పోయి తర్వాత కొంచెం ఎప్పుడైతే ఫ్లెక్సిబుల్ టెక్నాలజీ వచ్చిందో కొంచెం రాకపోయినా కొంచెం తగ్గింది. అప్పుడు రేడియం ఎంచుకున్నా. ఆ తర్వాత అదే కంటిన్యూగా రేడియం ప్లస్ ఆర్ట్స్ ముందుకు పోతూ ఇప్పుడిప్పుడు కొంచెం శిలాపలకలు చెక్నం అది కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నా. ప్లస్ మాకు కూడా గవర్నమెంట్ కొంచెం ఎంతో అంతో ఉపాధి కల్పించి మాకు ఆర్టిస్టులందరికీ ఏవైతే రావాలో అవన్నీ సకాలంలో స్పందించి ఏజ్ మీద పడ్డ వారికి పింఛన్లు, కొత్త కళాకారులందరికీ పని కల్పించి ముందుకు పోయేటట్టు ఈ కార్యక్రమానికి ముందు తీసుకుపోతున్నట్టు ఎస్ఎస్ కార్యవర్గానికి ధన్యవాదాలు. మీ వెనక మేము కూడా ఉండి సహకరిస్తాం. అందరికీ మా యొక్క కళాభివందనాలు. ఎందుకంటే ఏదైనా చిన్న తప్పుడు మాట్లాడితే క్షమించండి. ఎందుకంటే ఎక్కువ మాట్లాడే మైక్లో చిత్రకళా సంక్షేమ సమితి
ఉద్దేశం ఏంటంటే మాకు ఇంతకుముందు చిత్రకళ బృందం, చిత్రకళ సంక్షేమ ఇంకా అసోసియేషన్ చాలా ఉన్నాయి. దీనికి ముందు దాదాపు 6 నుంచి 8 సంఘాలు నెలకొల్పబడ్డాయి. కానీ ఇలాంటి జిల్లాల పర్యటనలో భాగంగా చిత్రకళ అభిప్రాయాలు, వాల్రైటింగ్ అభిప్రాయాలు సేకరణ అనేది ఇంతవరకు ఎవరు చేయలేదు మాకు ఇప్పటివరకు. ఇంకోటి ఏంటంటే చాలా తక్కువ మంది ఈ చిత్రకళ వృత్తిలో కానీ వాల్రైటింగ్లో కానీ చాలా తక్కువ మంది సంపాదించుకొని స్థిరపడ్డ వారు చాలా తక్కువ. 100లో 2 లేదా 3, అంతకంటే మించి లేదు ఎక్కడ. అది కూడా ఇప్పుడు చిత్రకళలో అంతా చాలా వరకు అంతా ఏ కూడా కాకుండా అమ్మాయి వాళ్ళ పని లేకపోతే పెట్రోల్ పైసలు లేని వాళ్ళు కూడా ఉండరు ఒక్కో టైంలో. మనం ఎందుకు వెనకబడిపోతున్నాం అన్న దాని మీద కొంచెం మనం అందరం ఏకాభిప్రాయానికి వచ్చి మనకి ఏమున్నాయి, హక్కులు ఏమున్నాయి ప్రభుత్వం ద్వారా హక్కుల గురించి పోరాటాలనేది ఒక ఉద్దేశం. ఒకటి, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ద్వారా, మనకి ఇళ్ల స్థలం నుండి ఇల్లు లేని వాళ్ళకు ప్రభుత్వం ద్వారా వచ్చే మన ఏదైతే ప్రభుత్వ లోన్స్ ఉన్నాయో అవి మనం చేసుకునే పెట్టుబడి, మన శ్రమనే మనం పెట్టుబడి పెట్టి శ్రమ పడుతున్నాం ఎన్ని రోజుల నుండి. మనకు కావాల్సింది ఏంటి? పెట్టుబడి కూడా కావాలి. మనకు ప్రపంచం డిజిటల్లో అవుతుంది కాబట్టి మనకు పెట్టుబడి కూడా అవసరం. వర్షాలు ఇవాళ అడ్వాన్స్ లేకుండా రావట్లేదు. ఇంతకుముందు పెయింటింగ్ అంటే చిత్రకళ, పెయింటింగ్ బొమ్మలు వేయాలి అన్న దగ్గర ఏం చేయాలని ఉత్సాహంగా వచ్చేవాళ్ళు. ఇవాళ వర్కర్ను రమ్మంటే ఏమంటే అన్న ఇవాళ ఈరోజు ఎంత ఇస్తామన్నా, ఇలా సత్యమన్నా 200 ఇస్తామన్నాడు, 300 వస్తా అన్న. అంటే మనకు కూడా పెట్టుబడి అవసరం వచ్చింది. ఇవాళ మన శ్రమనే కాకుండా మనం కూడా వర్కర్కు పెట్టుబడి పెట్టుకోవాల్సిన అవసరం అంతైనా ఉంది. దాని గురించి కూడా మనకు ప్రత్యేకంగా ప్రభుత్వం ద్వారా సబ్సిడీ లోన్ మున్సిపాలిటీ అవసరం ఉంటుంది. అలా ఇల్లు లేదు వాళ్ళకి ఇల్లు. ఇంకొకటి మనం అందరం ఐక్యంతో ప్రతి జిల్లా నుండి ఐక్యత సోదర భావంతో నాది ఇది నీది కాదు, నా అంటే నేను ఒక్కనే మిగిలిపోతా, మనం ఉంటే అందరం కలిసి ఉంటాం, ఏదైనా మనం సాధించగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ. మా గురువులు అజంతా రాజేశ్వర్ గారు, అలాగే సత్యం శ్రీనివాసులు, వారి వద్ద 7th క్లాస్ నుండి వారి వద్ద నేను కావాల్సిన సూచనలు అవి తెలుసుకొని ఒక షాప్ నిర్వహించి గత కొంతకాలంగా ఇక్కడే చేస్తున్నాను. ఇప్పటి వరకు అయితే అదే వృత్తిలో కొనసాగుతున్నాను. ఏదేమైనా ఫ్లెక్సీలు వచ్చిన కాలం నుంచి మాకు ఆర్టిస్టులకు ఆల్రెడీ మనం వర్క్ శాతం తగ్గిపోయింది. అయినప్పటికీ దాన్నే వృత్తిగా నమ్ముకొని ఇంతకాలం ప్రయాణిస్తున్నాము. ఇక మీదట కూడా మన హక్కులు, మనకు కావాల్సినవి అన్నీ కూడా ఇలా మనం అందరం పోరాడి తెచ్చుకొని ఉన్నారనుకో. చాలా నాకు ఒక గురువెళ్ళలేదు కన్నా, కానీ ఆయన వేయడం కలిసి చాలా కింద కలిసి పార్ట్నర్గా 17-18 సంవత్సరాల దాకా పార్ట్నర్ చేసిన తర్వాత మనం అలా అపేక్షిత చాలా బాగా. ఎందుకంటే ఆయన గురువు, నా గురువే ఆయన, అసలు నాకు ఆయనే గురువు. అయితే నేను చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఆయన అది కాటన్ లైనింగ్స్ పడ్డ మీకు డబ్బులో తెలియదు. లైనింగ్ ఆడుకొని ఫోటోలు వస్తుండే. ఆ దాంతోనే నేను చిత్రం నేర్చుకొని ఒక లక్ష్మీ థియేటర్లో స్లైడ్ వేసి అదేసి మెట్లలో అదేసి స్లైడ్ మెట్లు చేసి అంతా పైకెత్తి ఇక్కడ రామారావు ఇంకా చూద్దాం పాటారుగా స్టాప్ పెట్టి అప్పటి నుంచి డెవలప్ అయినాం. జిల్లాగా ఎక్కడంటే అజంతా అంటే ఫేమస్. నేను చెప్పాల్సిన లేదు. వరంగల్ వచ్చి మాకు కలుస్తుంది, జైచూరు నుంచి కలుస్తుంది, సిద్దిపేట కలుస్తుండే. మన సిద్దిపేట బాగా ఆడుతున్నాడు. తర్వాత ఇంకా వేరే వేరే కళాకారులు ఉంటాయి. వేది మన కళాకారు ఆయన కలుస్తుంది. మేము ఆయన ఎలా షాడో ఇస్తారు, ఎలా ఇస్తారు, ఆ రంగు ఎట్లా వస్తుంది, ఎట్లా వస్తే ఈ లేటెస్ట్ బయటకు వస్తుంది అనేది ఈ మైండ్లో పెట్టుకొని అదే హైదరాబాద్లో అలవాళ్ళు వస్తుండే మంచి బోర్డు ఉంటుండే. డైమండ్ అంటే డైమండ్ ఉండాలి బోర్డు. ఆ బోర్డు వస్తే మాత్రం సిరిసిల్ల మేము దాన్ని ఎలా వేసి సిరిసిల్ల పేరు గాంచినాం ఇంకన్నా అని చెప్పి తెలంగాణ ఆర్టిస్టు సంక్షేమ సమితి ఇక వచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. మా చిత్రకళ సంఘం సుత వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు వచ్చినందుకు మాకు సంతోషాన్ని ఇద్దాలి. మీరు చేసిన పొందుపరిచిన పరపత్రాలు అదే మాకు కావాలని చెప్పి కొట్లాడుతామని శ్రీనివాసం, మా గురువారు గంగల వెంకటేశ్వరుడు, మా అన్నగారైన రాయేశు, నా మిత్రుడు సత్య గారు,
మేము ఒకప్పుడు ఫస్ట్ సిరిసిల్ల అంటే అజంతా ఒకటే. వాళ్ళని చూసి మేము రోజు నేర్చుకున్నాం ఫస్ట్. తర్వాత ఒక అనుకోకుండా ఒక ఎల్లమ్మ టెంపుల్ వచ్చింది. ఆ ఎల్లమ్మ టెంపుల్ మేము ఫస్ట్ మిత్రులంగా చేసినాం. తర్వాత మా ఎమ్మడి అందరూ ఇప్పుడు చిరులో ఉన్న చిత్రకారులు అందరూ అదే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అదే జీవనం అందరికీ అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఇప్పుడైతే బంద్ చేసిన పని ఏమున్నా అది కారణాలు పెట్టి అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను చిన్నవాడిని. తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి మీ అందరికీ కార్యవర్గ సభ్యులకు, పెద్దలకు, సామాన్యులకు స్వాగతం, సుస్వాగతం. మీకు అంటే వేదిక మీద మాట్లాడడం తక్కువ తడబడుతుంది. చిత్రకళకు, కళలకు నిలయం సిరిసిల్ల. ఈ యొక్క పదానికి మా పెద్దలు, పూర్వీకులు ఈ కళను వాళ్ళ భుజస్కంధాల మీద మోస్తూ తదనంతరం మాకు బాధ్యత అప్పగిస్తూ మేము కంటిన్యూ చేస్తూ పేదరికం నుంచి వెళ్ళి వచ్చి అది పేదవాళ్ళ కళాకారులు అవుతుందా, మన పేదరికమే కళ నేర్పుతుందనేది తెలియదు. కానీ జీవితాన్ని ఇప్పుడు సినిమా ఉన్నట్టుగా రాయేశన్న, ఎంకన్న, వంశీచారి, సాంబార్ నరసయ్య గారు, గురువృద్ధులు మా సిరిసిల్లకు వీళ్ళ ఆదర్శంతో సత్యమాన సీనన్న నేర్చుకున్న తర్వాత నకాశీ కళను, ఒక గుళ్ళపైన నకాశీ కళను బొగ్గుతో గీసిన బొమ్మలను అలానే కాకుండా ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి గురు సమానంలో సత్యమన్న, సీనన్న ఇద్దరు కలిసి అలా మొదలుపెట్టి ఈరోజు ఇంతమంది కళాకారులు ఇలా తయారు కావడానికి కళలే కాకుండా విప్లవానికి కూడా నాంది. ఒకప్పుడు నక్సలిజం కానీ అన్ని కానీ ఇక్కడి నుంచి పురుడు వస్తుంది. అంటే ఇప్పుడు ఒక గణేశంలో కూడా దీనికి ఒక ప్రధాన కారణం యూనిటీ కావడానికి. అంటే ఈ మానేరు వాళ్ళ ఒక తత్వం ఉన్నది. దాన్ని కొనసాగిస్తూ మీరు బాధ్యత తీసుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మేమంటూ పెద్ద పదం కాకుండా కానీ సమిధనం కాకుండా కానీ మా వంతు ఎంతవరకు అంటే అంతవరకు మేము అమ్మడానికి పోరాడతాం. మీలో కూడా మేము భాగం కావడానికి, ఐక్యం కావడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చిన్న విషయం ఏంటంటే సలహాలు అనేది నా వంతనే కాదు, నా అభిప్రాయం. పత్రాలతో ఒకప్పుడు 72 గంటలు నాన్ స్టాప్ పెయింటింగ్ చేసిన రోజులు ఉన్నాయి నిద్రపోకుండా. దాని తర్వాత సిరిసిల్ల చలచిత్రాలు అని చెప్పేసి చేసిన సందర్భాలు ఉన్నాయి. 40 మంది ఒకే వేదిక మీద కొన్ని పెయింటింగ్స్ వేసినాం. ముగ్గురం కలిసి గణేశన్న, కళాశాల, నేను కలిసి 72 గంటలు నాన్ స్టాప్ పెయింటింగ్ చేసినాం. ఒక విండోస్ కూలిపోయినప్పుడు జాతీయ సమైక్యత గురించి అన్నగారి ఆధ్వర్యంలో సమైక్యత కొన్ని పెయింటింగ్ చేసినాం. అలానే నా అభిప్రాయం ఏంటంటే పత్రాలతో పాటు ఐక్యంతో పాటు మీరు చేస్తారు కదా, అదేవిధంగా మన కళతో పాటు నేర్పాలని ఒక వేదిక, హైదరాబాద్లో ఒక వేదిక పర్మిషన్ తీసుకుంటే 1000 మంది కళాకారులు ఒకే ప్లాట్ఫామ్ మీద ఒకరోజు 24 hours వర్క్ చేయాలి. అది స్వచ్ఛందంగా ఎవరు వాళ్ళు కలసి తెచ్చుకోవాలి, ఎవరు వాళ్ళు కెమెరా తెచ్చుకోవాలి. వాటికి సంబంధించిన అక్కడ ఉన్న ఫైనాన్స్ కాలేజీ వాళ్ళు అని ఎవరన్నా కానీ వాళ్ళని కూడా నేను రిక్వెస్ట్ చేసి చూస్తాను ప్రమాణానికి. ఆ వేదిక ఎట్లా ఉండాలంటే ఈ ట్యాంక్ బండ మొత్తం ఈ 2,000 మంది ఒకే రోజు నాన్ స్టాప్ పెయింటింగ్ చేస్తే సీఎం దగ్గర మనం ఎంత రెఫరెండం ఇస్తాం అనుకుంటున్నామో మన చిత్రకళ మన చిత్రకళ వెళ్ళిపోతుందని నా అభిప్రాయం. ఇటువంటి కార్యక్రమాలకు వారి సలహాలు తీసుకొని అంశాలు ఏ అంశం మీద చేస్తే బాగుంటుంది అనేది అందరూ నిర్ణయించుకొని ఒక అంశం మీద, ఒక టాపిక్ మీద చేస్తే అవి అప్పుడు కూడా మనం సేవ్ చేయొచ్చు. అక్కడ రెండోది మన భావాన్ని కూడా, మన భావ వ్యక్తీకరణ కూడా చెప్పచ్చు. ఇది నా అభిప్రాయం. ఇంకేమన్నా నాకు ఆలోచనలు అనిపిస్తే మీతో మంచుకుంటా. మీ లోపల కూడా నేను మీతో సదా సేవలో, ఈ కళామంతరి సేవలో మేము కూడా ఉంటామని తప్పకుండా. అందరికీ నమస్కారం. నా పేరు పవన్ కుమార్, లక్ష్మీ ఆర్ట్ సిరిసిల్ల. మా గురువులు పింగళ వెంకన్న, ఉండేటి రాజేశం గారి వద్ద నేర్చుకొని
నేటికి 30 సంవత్సరాలుగా నేను కళారంగం ద్వారా సేవలు అందిస్తున్నాను. ఈ యుద్ధంలో నేను కూడా మరియు రాజన్న జిల్లా తరఫున కళాకారులందరూ భాగస్వామ్యాన్ని కోరుతున్నాను. సంక్షేమ సమితి ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లాకు వచ్చినటువంటి కళాకారులకు మళ్ళీ లోకల్ జిల్లా కళాకారులందరికీ నా నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ నా పేరు బాలకృష్ణ, మనీ ఆర్ట్స్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిని. మేము కూడా మా జిల్లాకు వచ్చినప్పుడు ఎలా చేయాలని ఒకటి అనుకున్న తీరులో మాకు అనుకోని తీరులో అన్నీ జరిగినాయి. అంబేద్కర్ విగ్రహానికి కూడా ఒక ర్యాలీ తరఫున చేసుకున్నాం. మా నిర్మల్ జిల్లా నుంచి కళాకారులు అందరూ సహకారంతో, అందరి ఆత్మధైర్యంతో మేము ముందుకు వచ్చినాం. ఎన్నో సంఘాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఈ సంఘం ఇటు పోదు. అందరూ ధైర్యంగా ఉండండి. మేము ఖచ్చితంగా ఏదైనా పోరాటం అందరికీ సహకారాన్ని అందిస్తామని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం. జిల్లా బిందు వార్డ్స్ యాదవ్ గత 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. మనకు కావాల్సింది గవర్నమెంట్ నుంచి ఐడి కావాలి. ప్రతి వాళ్ళకు ఉంది ఐడి, మనకు లేదు. దాని గురించి ఐడి కార్డు కానీ వర్క్ గురించి కానీ దానికి తీసుకోవడానికి బాధ్యత మంది. ఏదేమైనా ఈ జిల్లాల పర్యటనతో ప్రతి ఒక్క జిల్లా పోయినా ఇలా ఇదే విధంగా స్పందించి దానికి తోడ్పాటును అందించాలని కోరుకుంటున్నాను. ఈ టాస్క్ ఈ మన తెలంగాణ చిత్ర ఆర్టిస్ట్ సంక్షేమ సమితి దీని ద్వారా మనం ప్రతి ఒక్కరికి గుర్తించి ఆ గుర్తింపు కార్డు గురించి మనం గవర్నమెంట్తో పోరాడి ప్రతి జిల్లాకు అప్లికేషన్ కానీ మనం ఎవరైనా ఇచ్చుకొని దాన్ని తీసుకోవాల్సిన బాధ్యత మనం ముందు నడిపే నాయకులు వదులుతున్నారు. వాళ్ళని తీసుకొని పోయి తీసుకోవాలి. 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చిన్నతనం అంటే నిర్మల్ జిల్లా అది చిత్రకళా సమితికి అన్ని వేళ మా నుంచి మా జిల్లా నుంచి సహాయ సహకారం అందిస్తూ వారి ముందుకు నడిపిస్తారని చెప్పేసి అన్నగారు పాటించిన. అదేవిధంగా నేను ముందు నా కళాకారులందరినీ తీసుకొచ్చి ఈ సంఘానికి మద్దతు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా యొక్క శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుతున్నాను. మరియు చిత్రకారులందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. ఎప్పుడైతే సిరిసిల్ల చిత్రకారులు కలవాలని చెప్పేసి ఉద్దేశంతో చాలా సంతోషంతో నేనైతే ఇక్కడికి వచ్చాను. సిరిసిల్ల అంటేనే చెప్పుకోదగ్గ పేరు. ప్రతి రంగంలోనూ సిరిసిల్ల అంటే మనం ప్రతి ఒక్క బుక్లో కానీ ప్రతి దేంట్లో కానీ ముందడు ఉంటుంది. కాబట్టి ఈ సిరిసిల్లకు రావడం నాకు ఎంతో అదృష్టంగా భావించి కళాకారులందరికీ నా పేరు లేటెస్ట్ ఆర్ట్స్, నా కళ పేరు లేటెస్ట్ ఆర్ట్స్, నా పేరు రమణ, నిర్మల్ జిల్లా నుంచి వచ్చాను. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు గారు, మరి సభాధ్యక్షత వహిస్తున్న సిరిసిల్లకు చెందిన సీనియర్ ఆర్టిస్టు సత్యమణ గారు, స్టేట్ కమిటీ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, మన పెద్దలు కమిటీ సలహాదారులు సత్యనారాయణ గారు, మరి సీనియర్ చిత్రకారులు శ్రీజన్ నుంచి నగర్ గుండేటి రాజేశ్వర గారు, గుండేటి శ్రీజన్ గారు, నా తమ్ముడు చిత్రకళ సీను, మరి అన్నగారు పవన్ అన్నగారు, మన మిత్రుడు చౌకి సీనన్న బయటకు వెళ్ళి అయినా కూడా నా నజీర్బాయ్ ఇద్దరు ఇద్దరే వాళ్ళిద్దరి కోసం మాకు ఎప్పటి నుంచో పరిచయం. తర్వాత ఈ కమిటీ ఈరోజు సిరిసిల్ల కమిటీకి చిత్రకళ చైతన్య యాత్రలో భాగంగా 4 జిల్లాలు తిరుగుతూ ఈరోజు సిరిసిల్లకు వచ్చిన సందర్భంగా ఇక్కడికి మన స్టేట్ కమిటీ పిలుపుకు స్పందించి నిర్మల్ జిల్లా నుంచి వచ్చిన అన్నగారు వచ్చి దగ్గరికి వెళ్ళి మన అన్నగారు, తర్వాత ఆసిఫాబాద్ జిల్లా నుంచి వచ్చిన నా మిత్రుడు ఎంశంకర్ కుమారుడు కిరణ్, మంచిర్యాల జిల్లా నుంచి వచ్చిన మంచిర్యాల జిల్లా మాజీ అధ్యక్షుడు గిరి తమ్ముడు, మరి ఈ కమిటీ కోశాధికారి మిత్ర మల్లేశ్వర గారు, గోదావరి నుంచి వచ్చిన తమ్ముడు సుదర్శన్, మరి
వేదిక ముందున్న మిత్రులు కూడా ముఖ్యంగా మర్చిపోతున్నాం, అన్నగారు అన్నేదో భావించారు. మన ఈ చిత్రకళ యాత్ర కంటే ముందు నుంచి కూడా ఆదిలాబాద్లో ముందు నేను వెళ్ళినప్పుడు పరిచయం అయ్యింది మన ప్రేమన్న గారు యూట్యూబ్ ఛానల్. అన్నగారి కోసం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన అందరూ త్యాగం చేస్తున్న వారికి నేను కూడా నా వంతు సహాయం కూడా చేస్తాను మీ కానీ అన్న కూడా తన ఫ్యామిలీ విడిచిపెట్టి త్యాగం చేసుకుంటూ మన ప్రోగ్రాంలన్నీ కవర్ చేస్తూ రాష్ట్ర నలుదిశలా పోయేటట్లు యూట్యూబ్ ఛానల్లో ఎప్పటికప్పుడు పెడుతున్న అన్నగారు వారికి ప్రత్యేకంగా మన కమిటీ తరఫున నా తరఫున శిరస్సు నుంచి మరి మేము ఇక్కడికి వస్తున్నామని సమాచారం అందించి ఇక్కడ మాకు ఆతిథ్యం ఇచ్చిన పెద్దలు శంకరన్న గారు, మరి సిద్దిపేట నుండి అన్నగారు ప్రతి పిలుపుకు స్పందించి వెంబడే ఆర్టిస్టుల సమస్యలు ఎక్కడున్నా ఆర్టిస్టులు సమస్యల కోసం పోరాడే వారు ఎవరైనా సరే వారు వెంబడి నడుస్తారన్న తప్పకుండానే పెద్దలు సీనియర్ ఆర్టిస్ట్ సిద్దిపేట సీనియర్ ఆర్టిస్ట్ యాదన్న గారు కూడా ప్రత్యేకంగా అన్నగారికి కూడా ధన్యవాదాలు. మరి వేదిక ముందున్న నా తోటి మిత్రుడు పేర్లు అందరూ కూడా అన్యత భావించారు. పెద్దలు చిన్నలు అందరికీ కూడా నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందన మిత్రుడు. విషయం ఏంటంటే ఇంతకుముందు మీకు అందరికి విదితమే, మా పెద్దపల్లి జిల్లా కమిటీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఆ కమిటీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అక్కడ కొన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. దాని తర్వాతనే చిత్రకళా బృందం ఏర్పడి రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకునే దిశలో ఒక 2 సార్లు ఇక్కడికి సిరిసిల్ల రావడం జరిగింది. మన మిత్రుడు ఇంతకుముందు మిత్రుడి దగ్గర రావడం జరిగింది, కరీంనగర్లో కూడా కలుసుకోవడం జరిగింది. అట్లా ఒక 2-3 సార్లు 4 సార్లు కలుసుకొని ఒక ప్రారంభ సభ పెడదామని ఈ మన సిరిసిల్ల జిల్లాకు చెందిన ఎల్లారెడ్డిపేటలో 2 రోజులు 18 జిల్లాల ఆర్టిస్టుల సమక్షంలో పెద్ద ఎత్తున అది సభ పెట్టుకోవడం జరిగింది. దానికి సభాధ్యక్షత కూడా నేను 2 రోజులు నేనే వహించడం జరిగింది. ఎన్నో ఆశలు దానికంటే ముందు కష్టపడ్డ తీరు అది పెట్టుకున్నాక ఎన్నో ఆశలు ఖచ్చితంగా మన పెయింటింగ్ ఆర్టిస్టుల సాధక బాధకాలు గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళి గవర్నమెంట్ నుంచి మనకు ఒక స్పందన వచ్చి వాళ్ళు మన కోసం ఆలోచించాలి, మన కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, మన కోసం మౌలిక సదుపాయాలు కానీ మనం ఏదైనా ఆర్టిస్టు మీదికి వెళ్ళి ఏదైనా యాక్సిడెంటల్ వల్ల అనుకోకుండా గోవా ఎక్కువ నిచ్చెన ఎక్కువ కింద పడి ఏదో కాలు ఫ్రాక్చర్ అయితే ఏదైనా ప్రమాదశాత్తు ఇంకేదైనా ఎక్కువ చనిపోతే తర్వాత ఇట్లాంటి మన ఫ్యామిలీల ఆర్టిస్టులు దాదాపు నాకు తెలిసి 80 నుంచి 85% బీద స్థితిలో ఉన్నారు. ఎవరో అక్కడక్కడ ఏదైనా ఎగబెట్టినట్టు కొంచెం ఆర్థికంగా నిలదొక్కోవచ్చు. మరి అంత పర్సెంట్ అంత బీద స్థితిలో ఉన్న ఆర్టిస్టుల కోసము మనకు మనమే ఏదైనా చిన్న ఇన్సిడెంట్ అయితే మనకు మనమే సోదర భావంతో ఎంతో కొంత సాయం చేసి వాళ్ళను ఆదుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే మొన్న కూడా మా ఇంట్లో ఒక చిన్న విషాద సంఘటన జరిగితే మన తెలంగాణ ఆర్టిస్ట్ సంక్షేమ సమితి తరఫున రాజేశ్వర గారు, రామకృష్ణ, ఉత్తమరేశ్వర గారు, గిరి గారు, సుదర్శన్, వీళ్ళు కిరణ్ ముందు పడి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి వాళ్ళ కమ్యూనికేషన్కు సంబంధించిన వాళ్ళందరితో పిలుపునిచ్చి నాకు కూడా వారు ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరొకసారి చెప్పుకోవాలి, ఎందుకంటే ఆర్థిక సహాయం తీసుకున్నది కూడా చెప్పుకోవాలి, అది నా ధర్మం. మరి అంతకు ముందే రిజిస్ట్రేషన్ అయ్యి ఇంతకుముందే 2 సంఘాలలో నేను ఐడి కార్డు ఉన్నది. మరి నాకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని నేను వాళ్ళు సంతకాలు పెట్టిన ఐడి కార్డు మెడలో వేసుకున్నాను. మరి నేను మెంబర్ నాడు సభ్యత రుసుగా మెంబర్ తీసుకున్నాను. వాళ్ళు ఎవరు స్పందించలేదు. అంటే సరే నాకు స్పందించడానికి కాదు, ఇంకా ఎవరికైనా స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఒక మెంబర్ ఒక కమిటీలో మెంబర్ అయినప్పుడు ఒక జిల్లాలో సిరిసిల్ల జిల్లాలో ఒక సంఘటన జరుగుతుంది. కానీ మీరు ఎంతో కనీసం రూపాయి చెక్కడ ఆనందించడం అట్లా మీరు కనీసం స్పందన ఉంటుంది. అట్లా నాకు రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని
4 సంఘాలలో పనిచేసి 2 సంఘాలలో రిజిస్ట్రేషన్ సంఘాలలో నేను మెంబర్ని ఇంత ఇన్ని జిల్లాలలో పరిచయం నాకు వాళ్ళ దగ్గర నుంచి స్పందన రాకపోతే కొంచెం బాధ అనిపించింది. ఆ బాధను మర్చిపోయే రీతిగా నేను ఈరోజు ఇక్కడ మన బాధతో చైతన్య యాత్రలో తిరుగుతూ, అంటే నాకు వీలైన కాడికి వెళ్తున్నా, వీలైన కాడికి వెళ్ళట్లేదు, అయినా కూడా నన్ను గౌరవించి నా స్థానం నాకు ఇచ్చి నన్ను ఆ విషాదమైన సంఘటనలకు వెళ్ళి బయటికి తీసుకొచ్చి ఇలా స్టేజీల మీద మీ ముందు పరిచయం మీకు అందరికి పరిచయం చేసి మాట్లాడిపించే ధైర్యాన్ని వీళ్ళందరూ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ధైర్యంతోనే ఈరోజు ఇంత గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. లేకపోతే నేను ఆ దాంట్లోకి వెళ్ళి ఇంకా నేను ఇంట్లోనే ఉండి కోలుకోకపోతుంది. మరి వారికి ప్రత్యేకంగా నాకు సంఘటన జరగాలని 2 సార్లు నా దగ్గర వచ్చి పరామర్శించి నాకు ధైర్యాన్ని ఇచ్చిన మా టాస్ పెద్దలకు మరొకసారి నా శిరస్సు నుంచి సభాపూర్వకంగా ధన్యవాదాలు. మరి ఇంతకుముందు మనం చెప్పిన సిరిసిల్ల అంటే ఉద్యమాల గడ్డ చెప్పుకున్నాం. ఇక్కడ చిత్రకారులు అంటే చిత్రకారుల కోసం కూడా ఆ రోజు చెప్పడం జరిగింది, ఈరోజు చెప్పడం జరిగింది. నాకు ఒక బాధ ఏంటంటే గంట కష్టపడి ఇక్కడ ఆశాపాయాన్ని అనుకుని ఎక్కడైతే పోయిందో అక్కడనే వెతుక్కోవాలని మళ్ళీ అక్కడనే సిరిసిల్లనే మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది నాకు అంటే అనేది భావించాను. పెద్దలు మీరు ఏమనుకోరు అంటే నాకు అంటే ఎందుకు ఎట్లా జరిగింది అనేది దాదాపు నేను మొదలు పడుతుంది. అక్కడ ఓడుకున్నా మనం అక్కడనే వెతకాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయాలని నేను ఎంతో తపన పడ్డా. ఆ తపన వల్ల కొంచెం వెనుక ముందు అయింది కావచ్చు, ఆర్థికంగా లేదు కావచ్చు, సరే కొంచెం అందుబాటులో రాకపోవచ్చు. అది ఆ కోరిక ఈ రోజు మళ్ళీ ఇలా తీరుతున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మళ్ళీ మీ మరి ఇందులో కమిటీలు రాష్ట్ర కమిటీలు ఎన్నో ఉన్నాయి, అందులో మన దగ్గరికి వెళ్ళి కమిటీ మరి ఎవరిని కూడా మేము విమర్శించడం లేదు. ఏ నాయకుడిని ఏ ఆర్టిస్ట్ని కూడా ఆర్టిస్ట్ల భావం కోసం ముందుకు వచ్చి ఎవరిని కూడా విమర్శిస్తలేము, ఎవరిని కూడా మనం ఏ చిన్న చూపిస్తలేము. అందరికీ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నాము. వాళ్ళ దగ్గరికి స్వయంగా కూడా మాట్లాడడం జరిగింది, మాట్లాడుతున్నాం, కలుస్తున్నాము. వాళ్ళ సహకారం మీ సహకారం అవసరం అన్న. మన జెండాలు వేరు కావచ్చు, మన ఎజెండా ఒకటే. నదులన్నీ కలిసి మన ఆర్టిస్టులు ఎక్కడ ఏ సంఘం ద్వారా పోరాటం చేసినా మన ఆర్టిస్టుల ఉన్నతి కోసమే, ఆర్టిస్టుల కుటుంబాలు బాగుపడడం కోసమే మనం పోరాటం చేస్తాం. పోరాటంలో భాగస్వామ్యం అందరం కలిసి చేద్దామన్నా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది అని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక మరి సరే ఇక తను మరి ఇక ఏమనుకున్నాడేమో సరే అన్నా మనం సపోర్ట్ చేస్తాం అంటే ఇట్లా అన్న జరిగింది. సరే అయినా ఇక్కడికి ఒక్కరు రాకపోతే మేము బాధపడలేదు. మా పిలుపు స్పందించి ఇక్కడ శంకరన్న చేస్తున్న ప్రయత్నానికి ఇక్కడ సత్యన్న ఇక్కడ ఇంతమంది వచ్చినందుకు మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు వాస్తవానికి సిరిసిల్లలో ఇట్లా జరుగుతుందని మేము ఊహించలేదు. నిన్న నుంచి మాకు అదేదో బాధ అసలు ఉంటుంది. ఎట్లా మరి ఎవరు అట్లా కామారెడ్డి సభ సక్సెస్ అయిందని సంతోషపడాలా, సిరిసిల్లలో ఎట్లా జరుగుతుందని బాధపడాలనే సందిగ్ధం. కామారెడ్డిలో ఎట్లా అంటే వాళ్ళ విజిటింగ్ వాళ్ళ మర్యాద వాళ్ళు ఎట్లా చూస్తున్నారంటే అసలు ఇన్నిసార్లు అయితే తక్కువ. ఆ సంతోషంలో మేము మరి సిరిసిల్ల రేపు ఎట్లా జరుగుతుందని టెన్షన్ పడుతున్నాం. ఆ టెన్షన్ మీరు మొత్తం తీసేసారా, చాలా హ్యాపీగా ఫీల్ చేశారు. ఇది కూడా మాకు చాలా ఒక ఉత్సాహాన్ని, నూతన ఉత్తేజాన్ని, ఒక ధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి నేను చేస్తున్న ఈ పోరాటం అందరి కోసం, ఈ జిల్లాల ఈ త్యాగం చేసి ఇంత త్యాగం చేసి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరైనా సహకరిస్తే వాళ్ళ సహకారం తీసుకొని అన్నిటి మాకు యాత్రకు సరిపడే వస్తువులు కొనుక్కొని ఇంత త్యాగం చేసుకుంటూ అన్నగారు మరి ముందుకు రావడం జరిగింది. మరి అన్నకు సపోర్ట్ చేస్తూ మేము కూడా అన్నగారితో అడుగులు రావడం జరిగింది. మేము వస్తున్నాం దీనిలో బాగా సిరిసిల్లకు వచ్చాము. మీరు కూడా దయచేసి చెప్పింది మళ్ళీ చెప్పి బాగుండదు. ఎవరైనా మంచిది ముందుకు నడిచిన వాళ్ళకి సపోర్ట్ చేయండి. ముందుకు నడిచిన ముందుకు నడిచిన వాళ్ళకి సపోర్ట్ చేయండి కదా. మీరు కూడా మీ సహకారం కూడా ఎప్పటికీ మాతోనే. అంతిమ లక్ష్యం సీఎం గారి దృష్టికి మనం వాళ్ళని దృష్టికి మన వాళ్ళని తీసుకుపోవడానికి అన్నగారు నిర్విరామ ప్రయత్నాలు చేస్తున్నారు. అది దగ్గరికి కూడా వచ్చింది. దాదాపు ఇటు చైతన్యంలో చేస్తున్నారు, అక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. పరిచయాలు అన్నగారు పాలిటికల్ కూడా కొంచెం మంచి ఇది ఉన్నది. ఇక్కడ సీఎంపీసీలో కూడా అన్నగారికి తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రయత్నం జరుగుతుంది. త్వరలోనే మనం సీఎం గారిని కలుస్తున్నాము. మన వాదన సీఎం గారి దగ్గరికి పోతుంది. కాబట్టి
మీరు దయచేసి మరొకసారి చెప్తున్నా, అందరూ కూడా సహృదయంతో మనసు చేసుకొని కమిటీలో పోరాటం చేస్తున్న పెద్దలందరికీ సహకారం చేయాలని మీ అందరికీ కూడా పేరున కోరుతున్నా. అన్నలారా, మరి ఈ అవకాశం ఇచ్చిన సభాధ్యక్షులు సత్యమన్న గారు గారిని, రామకృష్ణ కూడా అందరికీ మరొకసారి పేరున నా యొక్క సామాజిక ఉద్యమ కళాభివందనం జరుగుతూ జై చిత్రకార్, జై చిత్రకార్. రాష్ట్ర నాయకులకు, మరి అదేవిధంగా వేదికను అలంకరించిన సీనియర్ కళాకారులకు, మరి నా ముందున్న సోదర కళాకారులకు శుభాభివందనాలు, శుభాకాంక్షలు. ఈరోజు మన సమావేశం ఇక్కడ మన రాజరాజేశ్వర దేవుడు, నరసింహస్వామి, అంజన్న స్వామి వారి ఆశీస్సుల వల్ల ఇక్కడ మనం సంతోషంగా ఈ సభ నిర్వహించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సిరిసిల్ల జిల్లా కళాకారులకు అదో అద్భుతమైన జిల్లా. ఆ జిల్లాలో మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సీనియర్ కళాకారులు, అటు ముందు కూర్చున్న శిష్యులు చూస్తుంటే ఎంతో అద్భుతంగా కనబడుతుంది మన ముందు. సోదరులారా, ఇటువంటి మనం అనేక జిల్లాలు తిరిగినాము, కానీ ఇలాంటి ఆనందము మాకు ఇక్కడ దొరకడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. అటువంటి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మనం ఎందుకంటే మాకు స్ఫూర్తి కలుగుతున్నది, మేము విజయాన్ని సాధిస్తాం, ఆ లక్ష్యాన్ని చేరుకోగలుగుతామని ఒక దృఢ సంకల్పం మన అందరిలో కలుగుతుంది. మనకు ఇక్కడ ఉన్న నాయకులకు కూడా కలగనికే మీ స్ఫూర్తి, ఇప్పుడు మీరు మాట్లాడిన అనేక విషయాలు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. సోదరులారా, ఈరోజు మనం అనేకంగా ఏం చేస్తున్నాం అంటే దీక్షలు తీసుకుంటాం. అంజన్న దీక్ష తీసుకున్నప్పుడు మనం కండువ వేసుకుంటాం. ఈరోజు మనం కూడా ఇక్కడ కండువ వేసుకోవడం జరిగింది. ఇది మనం దీక్ష ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ పట్టుదలతోని మేము మా కళాకారుల హక్కులను సాధిద్దాం అనే ఒక దీక్షను ఈ కండువతో మనం తెలపడానికే ఈ కండువ వేసుకోవడం అనేది జరిగింది. సోదరులారా, ఇది అల్లాటప్ప కండువ కాదు అని చెప్పడం అనేది జరుగుతుంది. మిత్రులారా, ఈరోజు మన కళాకారులు ఎంత మంచి కళాకారులు ఉన్నారో అంత మంచి కళాకారులు కళాఖండాలను చూస్తే అద్భుతాలు మనం చూస్తున్నట్టు ఉంటుంది, మైమర్చిపోతుంటాం. అటువంటి కళాకారులు ఉన్న ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే సంఘాలు అనేకంగా పుట్టుకొస్తున్నాయి, కానీ ఏ సంఘం కూడా అక్కడికి చేరుకోలేకపోతుంది. అందరూ అంటారు, అరే ముఖ్యమంత్రి గారు మన కళాకారుడే అనేసి అనుకోవడం అనేది జరుగుతుంది. నిజమే, మనం ఆకలి అవుతుంది, అమ్మ అన్నం పెట్టు అంటేనే అన్నం పెట్టే పరిస్థితి అమ్మది. మరి అటువంటిది ఏ కళాకారుడైనా, మీరు కళాకారులు ఉన్నారు, మీ కళాకారులకు నేను చేసి పెడతాను అని ఎవరు అనరు. మన ఆలోచనలను, మన పట్టుదలను మనం తీసుకెళ్ళి మన ముఖ్యమంత్రి గారికి తెలియజేసినట్టయితేనే, మన బాధలను తెలియజేసినట్టయితేనే ఆయన నుంచి స్పందన రానికి ఆస్కారం ఉంటుంది. అందుకే సోదరులారా, ఎవరు ఎన్ని సంఘాలు ఉన్నా సంఘాలను మనం ద్వేషించడం లేదు, సంఘాలన్నీ మంచియే. కానీ ఆలోచన విధానాల్లో కొందరు ముందుకెళ్తారు, కొందరు వెనక్కి వెళ్తుంటారు. అట్లా వెనకల ఇదైతుంటారు, అదేం లేదు, తప్పులేదు. ఆలోచన అందరిది ఒక్కటే, క్షేమం గురించి. కళాకారులు బాగుండాలి, కళాకారుల కుటుంబాలు బాగుండాలనే ఒక ఆలోచనతోనే మనం ఈ తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సంఘాన్ని మనం నెలకొల్పడం జరిగింది. ఈ సంఘానికి కూడా అనేక 3 సంవత్సరాల నుంచి తపన పడి మరి ఏం చేద్దాం, ఎవ్వరూ ఏమి చేయలేకపోతున్నారే, మనమైనా ఏదో చేద్దాం, ఇంకా కూడా ఆలోచించడం అనేది జరిగింది. 3 సంవత్సరాల నుంచి ఎవరైనా ఏదైనా చేస్తారేమో కళాకారుల కోసం, ఎవరు ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఈ సంఘం అనేది పుట్టడం, టాస్ అనే సంఘం అనేది పుట్టడం జరిగింది. దీనికి
రాజరాజేశ్వరుడి మాదిరిగానే ఈ రాజేశ్వరుడు కూడా ఒక కంకణ భక్తుడై ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాముడే ఉన్న తక్కువన అంజనీ పుత్రుడు రాముడు కూడా అదేవిధంగా తన చేయుతను అందిస్తూ తనకున్న సంబంధాలను ఒక స్థాయికి తీసుకొచ్చి బలోపేతం చేయడం అనేది జరుగుతుంది. ఆ బలోపేతం వల్లనే ఈ రోజు మనం ముందుకెళ్ళడం అనేది జరుగుతుంది సోదరులారా. మరి ఈ కళాకారుల పరిస్థితులు ఈ రోజు చూసినట్టయితే చాలా అధ్వాన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే కళాకారుల కుటుంబాల్లో మరో కళాకారుడు పుడతాడా లేదా అనే బాధ కూడా కలుగుతున్నది. ఎందుకంటే కళను పోషించే వాళ్ళు లేకుండా కళను ఆరాధించే వాళ్ళు కరువైపోతున్న సందర్భంలో అనేక మంది కూడా బాధకు లోనవుతున్నారు. కళ మాతోనే అంతమవుతుందా అనే సీనియర్ కళాకారులు బాధకు గురవుతున్నారు. నిజంగా ఈరోజు చూసినట్టయితే అనేక మంది టీచర్లు వాళ్ళ పిల్లలు టీచర్లుగా తయారవుతున్నారు. కానీ మన పిల్లలు మాత్రం మన ఆర్టిస్టుల పిల్లలు ఆర్టిస్టుల తయారు కావడం లేదనే బాధ అనేది ప్రతి ఒక్క కళాకారులో ఉంది. నిజమే. అందుకోసమే మనం దీంతోనే మన టాస్క్తోనే దీనికో కళకో అర్థాన్ని సృష్టిద్దాం. కళ అంటే నిజంగా కళాకారులు ఏదైనా చేయగలుగుతారు అనేది మనం నిరూపించాలి. మన సోదరుడు చెప్పినట్టు మనం 2000 మందితోని మౌనంగా మన ఆలోచనలు ముఖ్యమంత్రికి తెలియజేద్దాం, మన చిత్రాల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేద్దాం మన ఆలోచనలు అనేది చాలా అద్భుతంగా ఉంది తన ఆలోచన విధానం. ఎందుకంటే మనం గతంలో చూసాం 1,00,000 మందితోని నాట్యం చేసిన పరిస్థితులు, భరతనాట్యాన్ని నాట్యాన్ని చేసిన ఈ రాష్ట్రంలో చేసిన పరిస్థితులు, అట్లనే సంగీతాన్ని కూడా చేసిన పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు మన కళాకారుల చేత మనం మౌనంగానే మన సమాధానం ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పే ఒక అద్భుతమైన అస్త్రాన్ని మనకు అందించడం, మన సోదరుని అందించడం అనేది జరిగింది. నిజంగా చాలా ఇటువంటి మంచి ఆలోచన. ఈరోజు మన కళాకారుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే చాలా అధ్వాన్నమైన పరిస్థితులు. ఎవరికైనా ఆరోగ్యాలు బాగలేకున్నా లేదు ఏదైనా బాధల్లో ఉండి తాము పనిచేయలేని దుస్థితిలో ఉండి మంచాన పడ్డా కూడా ఎవరి చేత కూడా అందించలేని పరిస్థితి ఉన్నది. అటువంటి కళాకారుల దగ్గరికి మన వాళ్ళు వెళ్ళి మన రాష్ట్ర కమిటీ వాళ్ళు వెళ్ళి పరామర్శించి రావడం జరిగింది. ఇక్కడే చెన్నారంలో కళాకారుల పరిస్థితి కాలు చేతులు పడిపోయినది. ఆయనకు ఆర్థిక సాయం కావాలి. అది మనం రాష్ట్ర ప్రభుత్వంతో మనం ఎంతైనా సాయం చేసినా అది ఉపయోగం లేదు. రాష్ట్ర ప్రభుత్వం చేత ఆయనకు అటువంటి కుటుంబాలకు మనం అందించాలి. అట్లనే బెంజూరులో కళాకారులు ఉంటే మన కళాకారులు వెళ్ళేసి మన సోదరులు నాయకులు వెళ్ళేసి పరామర్శించడం జరిగింది. అక్కడ కళాకారుల కుటుంబాలకు మనం చేయూతను అందించాలి. వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇవ్వడము, పెన్షన్ ఇచ్చేలాగా మనం ఏర్పాటు చేయాలనే ఆలోచన మన వాళ్లకు కలిగింది. ప్రతి 8 అంశాలను మనం క్రోడీకరించి మన సంఘం ఆధ్వర్యంలో క్రోడీకరించి మన రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం అనేది జరుగుతుంది. సోదరులారా, మరి మీరంతా ఇటువంటి విషయాలకు ఇటువంటి మంచి ఆలోచన విధానాలు ఉన్న సంఘానికి మీరంతా చేయూతనివ్వాలి. భవిష్యత్తులో ఏదైనా పిలుపు ఇచ్చినట్టయితే మనమంతా కదిలి వెళ్ళాలి. మనమంతా ఒక కుటుంబం, ఒకటి. ఈ కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగితే మనం తగ్గేదే లేదు. మనం ఏంటో నిరూపించాలి. మరి అటువంటి ఆలోచనతోనే జిల్లాలో తిరిగి చైతన్య యాత్రను చేపట్టడం అనేది జరుగుతుంది. అందరూ ఏకమయ్యేసి ఒకే తాటిపైకి రావాలి. అదే అంటారు, గట్టి పోచైనా కూడా ఒక గట్టి పోచలు మేలేస్తే ఒక తాడుగా తాగుతుంది. ఆ తాడు అవసరమని ఉరి త్రాడుగా కూడా మారే ఆస్కారం ఉంటుంది. అట్లా మనం సాధించలేనిది ఏమీ లేదు అనేది మనం నిరూపిద్దాం. మన హక్కులను సాధించుకుందాం. ఆ హక్కులు ఏంటో మన అన్నగారు మా రాజేష్ అన్న గారు కూడా తెలియజేస్తారు. మరి ఇలాంటి అద్భుతమైన మన ఐక్యతను మనమందరూ మనస్ఫూర్తిగా సమర్థించి ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో సోదరులు ఉన్నారో వాళ్ళకు విన్నపించి మన ఆలోచన విధానాలు తెలియజేసి వాళ్ళకు కూడా చైతన్యవంతులుగా చేసి మన సంఘాన్ని ఇంకింత ముందుకు తీసుకు
తీసుకెళ్లి బలోపేతం చేసి మన విజయం సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ముందున్న కళాకారుల సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. సిరిసిల్ల జిల్లా నడిపొట్టున శ్రీ రాజరాజేశ్వర స్వామి మరి జిల్లాలో ఉన్న రాజరాజ సిరిసిల్ల జిల్లాలో ఈరోజు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి చిత్రకళ సంక్షేమ సంఘం సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు గౌరవనీయులు వడ్డేపల్లి సత్యం గారు, అదేవిధంగా వేదికపై ఉన్న పెద్దలు సీనియర్ ఆర్టిస్ట్ గౌరవనీయులు గుండెట్టి రాజేశం గారు, పెద్దలు గౌరవనీయులు గుండెట్టి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వెంకట గణేష్ గారు, చౌకి శ్రీను గారు, వారితో పాటు సిరిసిల్ల జిల్లాలో నుంచి వివిధ మండలాల నుంచి జిల్లా నలుగురు నుంచి చేసినటువంటి తోటి చిత్ర కళాకారులు, అదేవిధంగా ఒక సిరిసిల్ల జిల్లా నుండే కాకుండా వివిధ జిల్లాలైనటువంటి మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, తర్వాత ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా నుండి, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుండి చేసినటువంటి సోదర సీనియర్ ఆర్టిస్టులు, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సంఘానికి మరి వెన్నంటే ఉండి నడిపిస్తున్నటువంటి రాష్ట్ర నాయకత్వం అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మరి చిత్ర కళాకారులు, కళమ తల్లి ముద్దు బిడ్డలు, సరస్వతి పుత్రులకు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, మారుతున్నటువంటి కాలం, ఈ కాలానికి అనుగుణంగా మనం కూడా మారవలసిన అవసరం ఉందని చెప్పి గత 2019 సంవత్సరం నుండి కూడా మరి వేచి చూస్తున్నటువంటి సమయంలో మరి తెలంగాణ రాష్ట్రం కూడా అందరం కలిసి సకల జనుల సమ్మెలు కానీ ఉద్యమాలు కానీ వివిధ రంగాల్లో అందరం కూడా కలిసి పనిచేసి ఉద్యమాల్లో పాల్గొని మరి మనకున్నటువంటి సత్తాను చాటి మనకున్నటువంటి మరి మన మేధస్సును దారపోసి ఉద్యమంలో కూడా పాల్గొని జై తెలంగాణ నినాదాలు రాసి ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే కాడ తెలంగాణ ప్రభుత్వం అని కూడా అప్పుడు ఆనాడు రాసి ఉద్యమాన్ని మనం చాటుకున్నటువంటి సందర్భం. కానీ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో మనం పోరాడిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వచ్చింది, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైనా మనకు కూడా ఎంతో కొంత న్యాయం జరుగుతుంది. ఎంతోమంది మరి కళాకారులు వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి కళలను ప్రదర్శిస్తూ మరి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి కళాకారులలో మరి వారితో పాటు మన చిత్రకళాకారులకు కూడా కొంత ప్రభుత్వం ద్వారా ఏదైనా సంక్షేమ పథకాలు అందుతాయని ఆశతో ఎదురు చూసినాం. కానీ ఆ యొక్క ఆశ మరి అడియాశలైనాయి. గతంలో జరిగినటువంటి 10 సంవత్సరాల కాలంలో, ప్రభుత్వ కాలంలో ఏదైనా జరుగుతుందనుకుంటే ఏది కూడా జరగలేదు. ఆ దిశగా మనం కూడా పోరాటం చేయలేదని చెప్పి నేను సందర్భంగా నేను మనం చేస్తాము. అడగలేదు మనం ప్రభుత్వం, అడిగితే ఎంతో కొంత జరిగి ఉండేది కావచ్చు. కానీ ఎవరైనా చేస్తారేమో మన కోసం, ఎవరైనా ముందుకు వచ్చి పోరాడతారేమో, ప్రభుత్వాన్ని ఏదైనా నివేదిక అందుతుందేమో, వినతి పత్రం కానీ ఒక రిప్రజెంటేషన్ పోతుందేమో అని చెప్పి అనుకున్నాం. కానీ అటువంటి దాఖలు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు. అది చాలా బాధాకరమైన విషయం. నేనేమంటున్నాను, సమాజంలో అవసరం, కోరికలు ఇవన్నీ తప్పకుండా ప్రతి మనిషికి ఉంటాయి. అవసరం ఉంటుంది, కోరిక ఉంటుంది. కోరిక అంటే మనకు ఆకలి అయినప్పుడు అన్నం తింటాం, అది అవసరం, అత్యవసరం కూడా. కానీ మనం ఏదైనా వెళ్తూ ఉంటే ఏదైనా తినాలనిపించే రుచికరమైనటువంటి ఏదైనా పండు లేకపోతే ఒక స్వీటో ఇంకేదైనా కావాలనుకున్నది తినాలనుకున్నది కోరిక. ఆకలి వేరు, కోరిక వేరు. అవసరం అంటే మనకు బతకడానికి అన్నం అవసరం, కట్టుకుంటానికి బట్ట అవసరం, ఈ ప్రపంచంలో ఈ ప్రకృతిలో జీవించడానికి మనకు గాలి అవసరం, మనకు జీవించడానికి స్వేచ్ఛ కూడా అవసరం. దాంతోపాటు అన్ని రంగాల్లో మనం ఏదైతే మనం జీవిస్తున్నామో మన అవసరాలకు అనుగుణంగా మనం జీవిస్తున్నాం. సమాజానికి ఆర్టిస్ట్ అనేవాడు రోజుకు అనవసరంగా మారిపోతుంది. మనం గమనించాలి. మనతోటి అవసరం ఉన్నప్పుడు వాడుకుంటున్న, అవసరం లేనప్పుడు అనవసరంగా పక్కన పెట్టేస్తున్నాం.
కానీ మన మనసులో మన విషయం, ఒక చిత్రకారులు మన విషయం, మన ఒక మేధావులు అన్న విషయాన్ని మాత్రం మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అవసరం ఉందంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో అత్యవసరం త్వరితగతిన జరిగేటటువంటి పనులు ఇవన్నీ కూడా రోజు రోజు పుట్టుకొస్తున్నాయి. అంటే కాలం మారుతుంది, టెక్నాలజీ మారుతుంది, సమాజం మరింతగా ముందుకు నడిచేటటువంటి సమయం వృధా కాకుండా నడిచేటటువంటి క్రమంలో మనం వెనుకబాటు గురవుతున్నాం. ఇది కూడా మనం గమనించాలి. పెద్దలు మీరు సీనియర్లు, మేము మీ ముంగట మేము బచ్చగాలం పిల్లగాలం కాబట్టి మీకు ఇవన్నీ అనుభవాలు ఉంటాయి. ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారు, చిత్రకాలం నమ్ముకొని జీవించినటువంటి వాళ్ళ మాత్రం ఇవాళ మీరు మీ బాటలో మీ అడుగు వేసి నడుచుకోవడం, మీరు భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశనం చేసేవారు మీరంతా. ఇదంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటుందంటే ఈ మాట చాలా సందర్భాల్లో చాలా బాధలకు పాటుపడ్డాం, చాలా ఆకలితో అనుమతించినటువంటి సందర్భాల్లో కూడా కళను బతికించాలన్నటువంటి ఒక ఆలోచనతోటి, ఒక ఆశయంతో మేము ముందుకు వస్తున్నటువంటి సందర్భం చాలా బాధ అనిపిస్తుంది. ఎటు చూసినా ఎటు పోతా ఉంటే వస్తూ ఉంటే డిజిటల్ మీడియా కనిపిస్తుంది, ఎటు చూసినా ఎటు పోతా ఉంటే పెద్ద పెద్ద ఓటింగ్లలో ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉంటాయి. అది కనిపిస్తూ ఉంటే మనకు బాగా అనిపిస్తుంది. ఈ ఓటింగ్ ఎందుకు, మనకు ఒక వాల్ పెయింటింగ్ మనకి ఇస్తే 10 మందికి కుటుంబాలు బతుకుతాయి కదా, ఎందుకు ఆర్థిక ప్రభుత్వాలు కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి పబ్లిసిటీస్ ఎందుకు మనకి ఇవ్వలేకపోతున్నాయి, ఒకవేళ ఇస్తున్నా కూడా ఎందుకు తక్కువ రేటుకి ఇస్తున్నారు, ఒకవేళ మనం ఎందుకు దాంతో ఆ విషయంగా మనం బతకలేకపోతున్నాం అనేది కూడా బాధేస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న తర్వాత 2019 సంవత్సరంలో 20వ సంవత్సరంలో పెద్దలు అందరూ మంచిర్యాల జిల్లా వాసులు అందరితో మాట్లాడుకొని మరి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేసి కరోనా సమయంలోనే మరి ఈ యొక్క ఆర్టిస్టుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ దీని రిజిస్ట్రేషన్కు, దీనికి రూపకల్పన చేయడానికి కొంత సమయం అంటే కొంత ఆలస్యమైంది. ఆలస్యం అంటే దానికి సంబంధించినటువంటి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఒకవేళ మన కమ్యూనికేషన్ గ్యాప్ కావచ్చు, లేకపోతే వాళ్ళ పనుల నిమిత్తం కొంత కావలేకపోవడంతో మేము తిట్టబడిపోయినాం. అది మాది కూడా కొంత పొరపాటు జరిగింది. పోరాడదాం అనుకున్న ప్రభుత్వం మీద కూడా కానీ పోరాడలేకపోయాం. సరైన సమయంలో మేము కూడా ముందుకు రాలేకపోయినాం. ఎంతో కొంత చేయాలనుకున్నాం కానీ సమయభావం వల్ల చేయలేకపోయినాం, వివిధ అంటే పరిస్థితుల వల్ల మేము చేయలేకపోయినాం. కాబట్టి ఇప్పుడైనా చేద్దాం అని చెప్పేసి అందరం అనుకొని ఒక ఆలోచన చేసి నిర్ణయం చేసుకొని సరే గత ప్రభుత్వంలో ఏం చేయలేకపోయినాం, మరి ఈ ప్రభుత్వంలో ఎంతమంది సాధించుకుందాం. మన ఆర్టిస్టులు చాలా మంది పేదరిగా ఉన్నారు, వివిధ రంగాల్లో మరి వెనుకబాటుతనానికి ఆర్థికంగా దిగజారిపోయి కనీసం ఇల్లు ఉందామంటే ఇల్లు లేని పరిస్థితి, తర్వాత పనులు లేని పరిస్థితి. చాలా మంది కూడా వివిధ రకంగా పనులకు పోయిన తర్వాత ప్రమాదాలకు గురై ఇళ్లలో పడుకున్నటువంటి వ్యక్తికులు కోల్పోయి ఏం చేయలేని నిస్సాయ స్థితిలో ఉన్నటువంటి ఆర్టిస్టులు చాలా నేను చూసినాం. చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కూడా మరి ఎవరో వస్తారు ఇంకేదో చేస్తారని అనుకునే కంటే మరి మనమే ముందుకెళ్ళి మరి సమాజం కోసం, మన జాతి కోసం, మన ఆర్టిస్టు మరి వ్యవస్థ కోసం మనం ఏదైనా చేయాలని చెప్పి ముందుకు రావడం జరిగింది. ఇదే ఆర్టిస్టుల సంక్షేమ సమితి అనేటటువంటి ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకొని మరి మన గతంలో కూడా మరి మే నెలలోనే మంచిర్యాలలో మరి ఈ సంఘాన్ని మరి ఆవిర్భవించడం జరిగింది. దాని తర్వాత మొన్న కూడా మరి నిర్మల్లో మరి సంఘం ఒకటి ఉంటే సరిపోదు, సంఘానికి ఒక దిశానిర్దేశం, ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం అన్ని ఉండాలి సమాజం. అంటే ఇది మరి ఏదైనా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక జెండాను కూడా ఈ కండువాలను రూపకల్పన చేసి మరి అన్ని రాజకీయ పార్టీలకు కావచ్చు, వివిధ కుల సంఘాలకు కావచ్చు, కొన్ని సంఘాలకు జెండా ఉంటుంది, మరి కండువాలు కూడా ఉంటాయి. ఇవి ఎందుకు ఉంటాయి అంటే దానికి ఒక అర్థం చెప్తాను నేను. జెండా అనేది మనం తలెత్తుకొని జీవించే విధంగా సమాజంలో చూపించినటువంటి ఒక గుర్తు, ఒక చిహ్నం అనేది జెండా. కండువ అనేది మన ఆత్మగౌరవానికి ఇది ఒక ప్రతీక, ఖచ్చితంగా ఉండవలసిందే. ఇవి ఉంటేనే మనం సమాజంలో గుర్తింపు అవుతాం, మనకు ఒక గుర్తింపు ఉంటుంది. మనం కూడా ఆత్మగౌరవంగా బతకడానికి ప్రభుత్వాలు కావచ్చు, వివిధ రంగాల వారు కూడా మన మీద అంత దృష్టి పెడతారని చెప్పి ఈ యొక్క కండువాను జెండా కూడా రూపొందించడం జరిగింది. ఇదే జెండా మరి రాబో రోజుల్లో కూడా ఈ జెండా మీద, ఈ కండువా మీద మరి గుర్తింపుతోటి మనం ముందుకెళ్ళి మరి ప్రభుత్వంలో వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, మనకు ఉన్నటువంటి ఇబ్బందులను దూరం చేసుకోవడానికి మరి అందరూ కూడా భవిష్యత్తులో రాబోయే తరానికి కూడా ఆర్టిస్టులు బతకాలి, కళను బతికించాలి, మనం కూడా కళ ద్వారా మనం బతకాలి, మన కుటుంబాలు కూడా మరి బతకాలి. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేస్తూ మరి ముందుకెళ్ళడానికి కూడా మేము కంకణబద్ధమైనాం. మరి గత నిర్మల్లో కూడా ఆ రోజు నుంచి 19వ తారీఖు నుంచి మేము మరి యొక్క
చిత్రకళ చైతన్య యాత్ర కూడా చేపట్టినాం. ఈ చిత్రకళ చైతన్య యాత్ర నిర్మల్ నుంచి మొదలుకుంటే మరి నిజామాబాద్, కామారెడ్డి, మరి ఈరోజు సిరిసిల్ల కూడా విజయవంతంగా మరి మీ అందరి సహకారాలతో, మీ అందరి ప్రోత్సాహంతో మరి విజయవంతంగా మరి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నాం. మరి దీనికి కూడా మీరు మరి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు మద్దతు తెలుపుతూ మాకు ఎన్నంటే ఉంటాం, మన ధైర్యం చెప్తూ మమ్మల్ని పంపిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి రాబో రోజుల్లో కూడా మనం మీరు ఇచ్చినటువంటి ధైర్యం, మీరు ఇచ్చినటువంటి బలం, మీరు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి మరి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి, ఆర్టిస్ట్ కుటుంబానికి కూడా న్యాయం జరుగుతుందని చెప్పి ఒక నమ్మకం, ఒక ఆశ అయితే మాకు ఉన్నది. ఖచ్చితంగా సాధిస్తాం, సాధించి తీరుతాం, ఇది తప్పకుండా చేస్తామని చెప్పేసి మరి చాలా మనం కూడా ఎజెండాలో కొన్ని డిమాండ్స్ కూడా పెట్టుకుంటాం ప్రభుత్వానికి. ఆ డిమాండ్స్ ఏంటంటే ఇవాళ ఎన్నో కులాలు ఉన్నాయి సమాజంలో. ఆ కులాలన్నింటినీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం పైన తర్వాత ఈరోజు కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కులాలకు మరి కనీసం 30 కులాలకు మరి కార్పొరేషన్లు అని కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ అంటే సంక్షేమం. సంక్షేమం అంటే కొన్ని కేటాయింపులు జరుగుతాయి ప్రతి బడ్జెట్లో. ఆ బడ్జెట్లో కేటాయింపు జరిగినప్పుడు ఈ కులానికి సంక్షేమానికి ఇన్ని కోట్లు, ఈ కులానికి ఇన్ని కోట్లు, ఇలా సంక్షేమానికి ఇన్ని కోట్లు, ఇన్ని కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అన్ని కోట్లు వాళ్ళ ప్రభుత్వం వారికి కేటాయిస్తారు. కేటాయిస్తే వారికి ఉన్నటువంటి సమస్యలను, వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతుల మీద అధ్యయనం జరిగిన తర్వాత వారికి ఏం చేయాలనేది ఆ ప్రభుత్వం నిర్ణయించి వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటుని కల్పిస్తే వాళ్ళు జీవించినట్టుగా అన్ని రంగాల్లో జీవించినటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇలా కళను నమ్ముకొని జీవిస్తున్నాం. మనం ఇలా కళని మన జీవితంగా మనం భావించి మనం చేసుకుంటున్నాం. కాబట్టి మనం కూడా చిత్ర కళాకారులకు, మన ఆర్టిస్టులకు కూడా మనకు 1000 కోట్లు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా కావాలని మనం కూడా అడుగుతున్నాం. ఎందుకంటే మనము అన్ని కులాల వాళ్ళం ఉన్నాం. ఆర్టిస్టులం అంటే మనం ఒక కులం కాదు, ఇలా అన్ని కులాల వాళ్ళం ఉన్నాం. సమాజంలో వివిధ రంగాల్లో ఉన్నటువంటి కులాల వారు, ప్రజా కులం కావచ్చు, నాయ బ్రాహ్మణులు వాళ్ళ కులం. కానీ మనం ఆర్టిస్టు కులం అనేది మన కుటుంబం. మన కుటుంబానికి ఖచ్చితంగా 1000 కోట్ల బడ్జెట్ మనకు కేటాయించవలసిందే. అది తప్పకుండా మనం దాన్ని సాధించే వరకు పోరాటం కూడా మనం చేద్దాం. అందరికీ కూడా సహాయ సహకారం మనకి తోడ్పాటు ఉండవలసిందే. దీనికి ఖచ్చితంగా చేసి తీరుతాం అనే నమ్మకం ఉన్నది. అది చేసి తీరుతాం. ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఈ యొక్క వినతి పత్రం కూడా సమర్పించబోతున్నాం. అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇకపోతే ఇల్లు లేని చాలా మంది ఆర్టిస్టులు కూడా 100కి 90% మంది ఆర్టిస్ట్ కుటుంబం వాళ్ళంతా కూడా కిరాయి ఇళ్ళలో ఉంటున్నారు. వారికి పని దొరికినా దొరకకుండా కనీసం నెలకు వచ్చేసరికి కనీసం కిరాయి కడదామంటే కూడా ఆర్థికంగా లేనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి గతంలో కూడా డబుల్ బెడ్రూమ్ పోయిన ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ఆర్టిస్టులకు అయితే ఎవరికి కూడా ఎక్కడ కూడా రాలేదు. ఏదంటే కులాల వారికి అక్కడక్కడ అర్హతలను బట్టి లక్కీ డ్రాల ద్వారా అక్కడక్కడ కేటాయించింది. కానీ అది కూడా ఎంతమంది కులాలకు వచ్చిందో అది కూడా మనకు బయట రిపోర్ట్ తెలియదు. కానీ దాదాపుగా అయితే 80% పేదరికంలో ఉన్నటువంటి ఆర్టిస్టులకు అయితే ఇప్పటి వరకు ఇల్లు లేవు, కిరాయి ఇళ్ళే ఉంటున్నారు. కానీ అటువంటి వాళ్ళకు ఈ ప్రభుత్వం గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి అది డిమాండ్ పెట్టుకున్నాం. ఇకపోతే పెన్షన్ అనుకున్నాం. 50 సంవత్సరాలు దాటిన మరి వృద్ధ ఆర్టిస్టులకు మరి పెన్షన్ ఇవ్వాలని పెట్టుకున్నాం. అది దాంతోపాటు ఒక పెన్షన్ మాత్రమే కాదు, ఇవాళ పనులు లేక టెక్నాలజీ పెరిగిపోయి మరి డిజిటల్ సిస్టమ్ వైపు ఇవాళ సమాజం వెళ్తూ ఉంది. కాబట్టి ప్రతి యువతులకు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువకుల పని లేనటువంటి ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వారికి జీవన వృత్తిగా నెలకు 5,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తుంది. అయితే ఇది ఇవ్వాల్సిందే. ఎంతో కొంత వాళ్ళు బతకడానికి కొంత ఆస్కారం ఉంటుంది. కాబట్టి అది కూడా చేయాలని చెప్పి దాంట్లో మనం ఇది ఎజెండాలో లేకపోయినా కూడా ఈ ప్రతిపాదన పెడుతున్నాం. ఇది ఖచ్చితంగా చేయాలని చెప్పి కూడా మనం పెడతాం. అది కూడా ప్రభుత్వానికి మనం నివేదిస్తాం. ఇకపోతే చాలా మంది ఆర్టిస్టులు ఇలా ప్రమాదాలకు గురై నిస్సాయ స్థితిలో ఉండి కొంతమంది ఆర్టిస్టులు ప్రమాదంలో మరి మరణించి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడితే ఇలా కనీసం ప్రభుత్వాలు కానీ మరి ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితులు లేరు. మరి వారికి కూడా ఖచ్చితంగా మరి వివిధ రంగాల్లో మరి వివిధ రకాలుగా ప్రమాదాలకు గురైన గాయాల పాలైనటువంటి
ఎవరైతే ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు మరి వికలాంగులైనటువంటి కుటుంబాలకు 5 లక్షలు, మరి మరణం సంభవించినటువంటి కుటుంబాలకు మరి వారికి 10 లక్షలు కూడా ఇవ్వాలని చెప్పి అది కూడా పెట్టుకున్నాం. అది కూడా మరి మనం ఏదైతే ఇప్పుడు డిమాండ్స్ పెట్టుకున్నామో ఈ డిమాండ్స్ అన్ని కూడా మనం కొత్త కోరికలు కాదు, మనకి మన రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కు ఇది. ఇవ్వవలసిన మనం డిమాండ్ చేసినప్పుడు మనం అడిగినప్పుడు ప్రభుత్వం ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. మనం అడిగితే తప్ప దొరకదు. మనం ఏమంటున్నామంటే ఇవాళ డిమాండ్స్ పెట్టుకున్నామంటే ఇవన్నీ జనులుగా ఉన్నాయి, ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క హక్కు మనది. ఇలా నేనేమంటున్నా అంటే మనం ఎప్పుడైతే ఈ భూమి మీద పుట్టినామో స్వేచ్ఛగా బతికేటటువంటి హక్కు మనకు ఉన్నది. రాజ్యాంగం కల్పించింది. పని చేసుకొని బతికేటటువంటి హక్కు, ఎవరిని కూడా ఉద్దేశించి ఎవరిని దోపిడీ చేసే హక్కు మనకు లేదు, ఎవరిని అది చేసే హక్కు లేదు. కానీ మనం ఏదైతే సమాజంలో కళను నమ్ముకొని బతుకుతున్నామో ఈ కళకు మన కుటుంబాలను కళను గుర్తించి కుటుంబాలకు ఎంతో కొంత చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానికి. కానీ మనం అడుగుతలేము. మనం చేసేటటువంటి పెద్ద తప్పు అది. ఇది 10 సంవత్సరాల నుంచి మనం చేస్తలేము. అది చేయాలని చెప్పి నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. ఆ దిశగానే మనం ఈ పోరాటం దిశగానే మనం ఈ ప్రయత్నాలు చేస్తున్నాం. రాబో రోజుల్లో అది జరుగుతుంది. ఒకవేళ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ మొదటి దశ అయిపోగానే 2వ దశలో కూడా మన చైతన్య కళాయాత్ర మనం ప్రారంభించబోతాం. అది దాని ద్వారా అందరినీ సమీకరించి సమాయత్తం చేసి అందరినీ కూడా ఎన్ని సంఘాలున్నా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని వర్గాలున్నా కూడా వర్గాలన్నా అన్ని సంఘాలను ఒక్కటి చేసి ఏకం చేసి మరి అందరినీ సమాయత్తం చేసి మరి ప్రభుత్వానికి మరి వినతిపత్ర సమాచారం సమర్పించాలంటే మరి ఖచ్చితంగా మనం అందరం కూడా మెజారిటీగా మనం హైదరాబాద్ పోవాల్సి వస్తుంది. హైదరాబాద్ అయిన తర్వాత హైదరాబాద్లో మరి అక్కడ ముఖ్యమంత్రి గారు కావచ్చు, లేకపోతే ఇంకా సంబంధించిన మంత్రివర్గాలు ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వారిని మన సభకు మనం పిలిపించుకొని ఆ సభకు ఆహ్వానించి ఆ సభ ద్వారా మరి ప్రభుత్వానికి మనకు ఉన్నటువంటి డిమాండ్స్తో కూడుకున్నటువంటి వినతి పత్రాన్ని మనం సమర్పించబోతున్నాం. ఆ సమర్పించిన తర్వాత మరి మనకు సానుకూలంగా స్పందిస్తే సంతోషం, మనకి ఎంతో కొంత మనకు ప్రయోజనం కలుగుతుంది. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఆలస్యం చేసినా జాప్యం చేసినప్పటికీ ఉద్యమ పంతాన్ని కూడా ఎన్నుకోబోతున్నాం. ఉద్యమ పంత ద్వారా పోరాడి కూడా మనకు వచ్చేటటువంటి హక్కులు కానీ మనకు వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు కానీ ఖచ్చితంగా మనం తీసుకుంటామని చెప్పి అందుకని అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎప్పుడు మనకు పిలుపు ప్రభుత్వం ద్వారా ఎప్పుడు మనం పోవాలనుకున్నాం మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా మనం హైదరాబాద్ సభ పెట్టబోతున్నాం. హైదరాబాద్ సభ పెట్టి మనకు కావాల్సినటువంటి హక్కులు సంక్షేమ పథకాలు కూడా సాధించుకోబోతున్నాం. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు పిలుపచ్చినా మనం పోవడానికి అయితే సిద్ధంగా ఉండాలని చెప్పేసి మనవి చేస్తూ ఇంకా మాట్లాడేది చాలా ఉన్నాయి. ఇక మాట్లాడాలంటే సరిపోదు కానీ చాలా ఉన్నాయి. కొన్ని మెయిన్ పాయింట్స్ మీద మాట్లాడుతున్నా. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మన జిల్లాలలో నేను ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ కొన్ని వర్గాలు కొన్ని విభేదాలు కనిపిస్తున్నాయి. కానీ కొద్ది రోజులు మాత్రం దాన్ని పక్కన పెట్టి అందరూ అన్నదమ్ములాగా అందరి పరిస్థితి అదే. ఇక్కడ అందరికంటే గొప్ప కళాకారులకు కొంత ఈగో ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను గొప్ప ఆర్టిస్ట్ మీతో నాకు బొమ్మ గీసినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది, ఒక రాసినప్పుడు కాంపిటీషన్ ఉంటుంది. నేను ఎక్కువ రాస్తా అంటే నేను ఎక్కువ రాస్తాను, నేను ఎక్కువ పోర్ట్రేట్ వర్క్ చేస్తా అంటే నేను ఎక్కువ చేస్తాను, నువ్వు నాకంటే తక్కువ. అదే ఒక ఫీలింగ్ ఉంటుంది. వ్యక్తిగతంగా వేరే గట్టుకడ పంచాలో ఎక్కడో పంచాలు ఉండదు, అక్కడనే ఉంటుంది పంచాలు. ఆ పంచాలను కొద్దిసేపు దూరం పెట్టుకొని అందరం కూడా సమాయత్తం కావాలి. రేపు మన హక్కులను సాధించుకున్న తర్వాత మీరు ఆర్థికంగా పరిపుష్టికి ఎదిగిన తర్వాత అప్పుడు మీరు ఇగో ఫీలింగ్ ప్రాబ్లం లేదు. నా సంపాదనకి ఇంత నా సంపాదనకి ఇంత కొట్టాడుకోరు, అది వేరే విషయం. కానీ ఎందుకంటే మన మీద మన పిల్లల కోసం ఆధారపడింది. దయచేసి అర్థం చేసుకోండి. ఇవాళ మనం ఉన్న కళాకారులుగా ఇవాళ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాలకు ఉన్నాం. మనం ఇంకా ఒక 10 సంవత్సరాల దేవుడు దయ వల్ల దేవుడు సహకరిస్తే మన శరీరం సహకరిస్తే ఆరోగ్యంగా ఉంటే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బతుకుతాం కావచ్చు. ఆ తర్వాత మనం పోతాం, మనతో పాటు మన కళ పోతుంది. మన కళ పోతే మన కళ అంతరించిపోతుంది. భవిష్యత్తులో మనం ఏం చేయలేని వాళ్ళమే. మనం పోయినా కూడా మనం ఈ సమాజంలో లేకపోయినా కూడా కళ అనేది భవిష్యత్తులో బతకాలి. కళ కోసం మనం బతకాలి, కళను మనం బతికించాలి భావితరాల కోసం. అది గుర్తుపెట్టుకోండి. దానికోసమే మా పోరాటం. ఇవాళ కళను బతకాలి, నేను ఒకటే నిర్ణయించుకున్నా, కళ బతకాలి. ఆ కళ కోసం నేను పోయినా మంచిదే, కానీ కళని కాపాడుకుంటా కళను బతికించుకుంటా భావితరాలకు అందిస్తాను చెప్పి నేను చేస్తూ మరి చాలా
చాలాసేపు అయింది మనం మీటింగ్ సమావేశం పెట్టుకొని, కాబట్టి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఆ అంశాలు కూడా మరి మేము కొద్ది రోజుల వల్ల మీ ముందు మరి పత్రికల ద్వారా కొన్ని కరపత్రాల ద్వారా మీకు మీ ముందు పెడతాం. మీరు దయచేసి అందరూ కూడా అర్థం చేసుకొని మరో పోరాటానికి మన హక్కులను సాధించుకోవడానికి ప్రభుత్వం ద్వారా రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు సాధించుకోవడానికి మీరు అందరం సిద్ధంగా ఉండాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై చిత్రకారుడా, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.